హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఒక అద్భుతమైన మరియు రహస్యమైన జంతువు గురించి మాట్లాడుకుందాం. టాస్మేనియన్ టైగర్ లేదా టల్సియన్ అంటారు. ఈ జంతువు ఒకప్పుడు ఆస్ట్రేలియా మరియు టాస్మానియా ఐలాండ్లో సంచరించేది, కానీ ఇప్పుడు అది అంతరించిపోయిన జీవిగా భావిస్తున్నారు. 10 నిమిషాల్లో టాస్మేనియన్ టైగర్ యొక్క చరిత్ర, లక్షణాలు మరియు జీవన విధానం అండ్ అంతరించిపోవడానికి కారణాలు, దాని గురించి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. టాస్మేనియన్ టైగర్ అనే పిలువబడే ఈ జంతువు నిజంగా పులి కాదు. ఇది ఒక మెర్సుపియల్, అంటే ఒక సంచి జీవి అంటారు కదా. ఇన్ ద సెన్స్ మనకి కంగారుకి బ్యాగ్ ఉంటుంది కదా ఫ్రంట్, దాని కిడ్నీ పెట్టుకోవడానికి. సో ఇది కూడా ఒక రకమైన సంచి జీవి అని పేర్కొనడం జరుగుతుంది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి థాలసియనస్ సైనోసెప్లస్. ఇది ఒక కుక్క తల ఉండే సంచి జంతువు. దీన్ని చూస్తే మీకు చూడడానికి ఫేసు డాగ్లా ఉంటుంది. దాని వెనుక పక్కన మనకి పులిలాగా చారలు ఉంటాయి వెనుక వెన్ను పైన. ఇది సుమారు 1.8 మీటర్ల పొడవు తోకతో కలిపి బరువు 20 నుంచి 30 కిలోలు ఉంటుంది. శరీరం సన్నగా కుక్కలాగా, తల, బలమైన దవడలో 16 నుంచి 18 వరకు చార్లు ఉంటాయి వెనక భాగంలో. దాని దవడ దాదాపు 120 డిగ్రీస్ వరకు తెరుచుకుంటుంది. ఇది చాలా అరుదైన లక్షణం ఈ జీవిలో. ఇది సంచి ఉన్న జంతువు కాబట్టి ఆడతలసైన్లకు సంతానాన్ని మోసే సంచి ఉండేది, కానీ దీని వెనుక తెరుచుకునేది. అంటే ఇతర సంచి జీవితులకు భిన్నంగా ఇవి ఎలాగా బ్రతికేవి అండ్ ఎక్కడ నివసించేవి అనే దాని గురించి మాట్లాడుకుందాం. టాస్మేనియన్ టైగర్ ఆస్ట్రేలియాలోను మరియు న్యూగినియాలోను సంచరించేవి, కానీ చివరి రోజుల్లో టాస్మేనియా ఐలాండ్లో అడవులు, గడ్డి భాగాల్లోనే కనిపించేవి. ఆహారం వచ్చేసి ఇది మాంసాహార జంతువు. ఇది కంగారులను, వాల్బీలను, చిన్న జంతువులు అండ్ పక్షులను వేటాడి తినేది. ఇది రాత్రిపూట వేటాడేవి. దాని బలమైన దవడలతో, స్మెల్లింగ్ సెన్సెస్తో వేటాడేది. ఎరను సులభంగా పట్టుకునేది. ఈ జంతువులు ఒంటరిగా జీవించేవి, కొన్నిసార్లు గుండాల్లో కూడా కనిపించేవి. టాస్మేనియన్ టైగర్ సుమారు 1930sలో పోయినట్లు భావిస్తారు. చివరి టల్సియన్ 1936 హోబర్ట్ జూలో చనిపోయింది. ఈ టాస్మేనియన్ టైగర్ అంతరించిపోవడానికి మోస్ట్లీ రీజన్స్ ఏంటంటే, మానవులు వేటాడేవారు. లైక్ 19th సెంచరీలో యూరోపియన్ వలసదారులు టాస్మేనియా ఐలాండ్కి వచ్చి సెటిల్ అయ్యారు. సో ఈ టాస్మేనియన్ టైగర్ వాళ్ళ గొర్రెల్ని వేటాడుతుందని వారు దీన్ని చంపడం ప్రారంభించారు. సో అండ్ ఈవెన్ దీనికి గవర్నమెంట్ కూడా ఇప్పుడు మీరు టైగర్ని చంపితే మీకు ఒక బహుమతి అని చెప్పి ప్రకటించింది. సో ఇంకా వాళ్ళు అలా అదొక ప్రైడ్ కింద కూడా దాన్ని చంపడం అనేది ప్రారంభించారు. కొన్ని ఇమేజెస్ పెట్టాను చూడండి, అప్పట్లో వేటాడిన ఇమేజెస్. అండ్ ఇంకొక కారణం ఏంటంటే వాటి నివాసాలు నాశనం చేశారు. ఇప్పుడు యాక్చువల్గా అడవులు నరికివేయడం అండ్ వీళ్ళు ఫార్మింగ్ కోసం న్యూ ల్యాండ్స్ ఎక్వైర్ చేసినప్పుడు అడవులు అనేవి నరికేస్తారు. వాటి వల్ల వాటి నివాస స్థలం అనేది కోల్పోయేది. సో అది కూడా ఒక రీజన్. పోటీకి వస్తే యూరోపియన్లు తెచ్చిన కుక్కలు, ఇతర జీవులు వీటితో ఆహారం పోటీ పడేవి. సో అలా కూడా చెప్పచ్చు. ఇది ఒక రీజన్. వాటికి ఫుడ్ అది దొరక్క కూడా కొంచెం ఇదైనాయి. తక్కువ జన్యు వైవిధ్యం. సో ఈ టాస్మేనియన్ టైగర్స్ జనాభా అనేది చాలా తక్కువ. సో వాటి వల్ల జన్యు వైవిధ్యం తగ్గి జాతి మనుగడకి చాలా కష్టమైంది. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలకు వస్తే, టాస్మేనియన్ టైగర్ నీడను చూస్తే ఇది కుక్క కన్నా కంగారులాగా కనిపిస్తుంది.
ఎందుకంటే దీని వెనక కాళ్ళు చాలా బలంగా ఉంటాయి. సో ఇది ప్రత్యేకమైన శబ్దం చేస్తుంది. కొంచెం కుక్కలాగా అండ్ కొంచెం గురకలాగా వినిపిస్తుంది. 1930లలో తీసిన బ్లాక్ అండ్ వైట్ వీడియోస్ మనం చూడొచ్చు. ఇవి కొంచెం మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇవి ఇప్పటికీ అందుబాటులో ఉన్నవి. ఇవి చాలా అరుదైనవి. కొందరు శాస్త్రవేత్తలు టాస్మేనియన్ టైగర్స్ ఇంకా బ్రతికుందని నమ్ముతున్నారు. బ్రతికున్నాయని, రహస్యంగా జీవిస్తున్నాయని నమ్ముతున్నారు. కానీ ఆధారాలు అయితే ఏమీ లేవు. ఎక్స్టెన్షన్ కొన్ని సైంటిఫిక్ సంస్థలు టాస్మేనియన్ టైగర్ యొక్క డిఎన్ఏని ఉపయోగించి దాన్ని తిరిగి మళ్ళీ భూమి మీదకి తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక శాస్త్రీయ ప్రయోగం. టాస్మేనియాలో ఇప్పటికీ కొందరు టాస్మేనియన్ సైట్స్ని నివేదిస్తారు, కానీ ఇవి ఎక్కువగా నిరూపించబడలేదు. టాస్మేనియన్ టైగర్ అనేది ఒక అద్భుతమైన జంతువు. ఇది మానవ చర్యల వల్ల అంతరించుకుపోయింది. ఇది మనకు పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఈరోజు మనం ఉన్న జంతువులని కాపాడుకుంటే భవిష్యత్తులో మరిన్ని జంతువులు అంతరించిపోకుండా కాపాడవచ్చు. వీడియో నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.